బొట్టు పెట్టు. మనం అలా మట్టిలో భగవంతుని చూస్తాం, భూమాత అంటాం, పశువులో గోమాత అంటాం, నీళ్లు గంగమ్మ అంటాం, పుస్తకాన్ని సరస్వతి అంటాం, డబ్బుని లక్ష్మీదేవి అంటాం, అన్నాన్ని అన్నపూర్ణ అంటాం. ఇన్ని లక్షణాలు అమ్మని చూసే విధానంలో మనకి చెబితే బ్రహ్మానందం తెలుగు లెక్చరర్ అయ్యింది, ఎందుకు బుర్ర పని చేయలేదో నాకు అర్థం కాలేదు ఆయనకి. ఎత్త నారీస్తూ పూజ్యంతే తత్వ రమంతి దేవత అని వేదం చెబితే, మనుధర్మశాస్త్రం చెప్తే ఆయన అలా నోరు జారీడు. ఆ త్వరలో క్షమాపణ చెప్తాడేమో. అమరప్రసాద్ చెప్పాడు, మేము వాళ్ళ ఇల్లు ఎక్కడ మాకు తెలుసు అని చెప్పాడు. సో కాబట్టి నాకైతే కోరుకుంది ఏమని అంటే, బ్రహ్మానందం గారు స్త్రీలు ఖురాను, స్త్రీలు బైబిల్ దాని మీద కూడా ప్రసంగిస్తారు త్వరలో. లజ్జ అనే పుస్తకం కూడా చదువుతారు, మాట్లాడతారు. ఎందుకంటే ఆయన అందరివాడు కాబట్టి. సో ఇప్పుడు ఈ తల్లుల్ని మనం ఎందుకు అభినందించాలంటే, ఏదో గురుగారు వచ్చారు దండం పెట్టుకుంటే సార్లు పుణ్యం వచ్చారు అందుకు రాలేదు. వాళ్ళు సామాజిక స్పృహతో వచ్చారు ఆ తల్లు. వన్స్ మోర్ గురుగారు కాదు ధనం పుణ్యం అది కాదు కాన్సెప్ట్. అమ్మలకి ఎప్పుడు వ్యక్తిగతం కాళ్ళు పెట్టుకుని పుణ్యం వచ్చేస్తుంది, దండం పెడితే పుణ్యం వచ్చేది, పసుపు వస్తే పుణ్యం, విభూతి అది కాదు. సమాజంలో ఇతర మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎందుకు మతం మారుతున్నారు ఆ ఆవేదన కలిగి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాగా కాంప్లికేటెడ్ చేసేయడం, ఖర్చు ఎక్కువ అవడం. అబ్బా ఇన్ని నియమాలు ఎవడ ఫాలో అవుతారు, అక్కడికి వెళ్తే నెత్తిన కొట్టేసుకుంటే స్నానం చేయకపోయినా పర్లేదు.